చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారయ్యుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ఏం చేసుకోండి అమ్మా, పవిత్రులుగా. నిష్కపటమైనటువంటి ప్రేమ, పవిత్రమైనటువంటి జీవితం, ఒకరి పట్ల ఒకరము హృదయపూర్వకముగా మిక్కటమైన ప్రేమ ఎప్పుడు కలుగుద్దో తెలుసా? జీవము గల వాక్యం మనలో ఉన్నప్పుడు, జీవము గల వాక్యమునకు మనము విధేయమైనప్పుడు. ఎన్నో ఏళ్లుగా ఎన్నో సంవత్సరాలుగా వాక్యాన్ని వింటున్నాం. ఆ వాక్యము జీవము కలిగిన వాక్యం అని నమ్మగలుగుతున్నామా? ఈ రోజుకి కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా జీవము కలిగినది. ఆ వాక్యము మీ బాధల్లో ఆదరిస్తుంది, మీ దుఃఖములో కనికరిస్తుంది, మిమ్మల్ని ఓదార్చి ఆదరించి బలపరిచి, మీరు చీకట్లో నడుస్తున్నప్పుడు, గాఢాంధకారంలో వెళుతున్నప్పుడు అది మీ పాదములకు దీపము.